ఎప్పుడైతే 22ఏలో పెడితే అధ్యక్ష ఏదన్నా పిల్లకి కానీ పిల్లోడికి కానీ పెళ్లి చేయాలన్నా లేకపోతే ఉన్నత చదువులకి డబ్బులు కావాల్సి వచ్చి బ్యాంకుల్లోకి వెళ్ళాలన్నా బ్యాంకు వారు ఇది 22ఏలు ఉంది కాబట్టి వాళ్ళు డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వం నార్త్ నియోజకవర్గం ఒకటే కాదు అధ్యక్ష, ఇది విశాఖపట్నంలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, విజయవాడ ప్రాంతంలో కూడా యుఎల్సి సమస్యలు ఉండి కానీ అది 22ఏలో ఇంకా తొలగించిన వలన ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఈ ప్రస్తుత పెండింగ్ కేసెస్ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి తమ ద్వారా మంత్రివర్యుని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే గ్రీవెన్స్ ఈరోజు లక్ష ఏదైతే నేను చెప్పాను 22A కూడా ఇది కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధ్యక్ష దాదాపుగా 3,32,00,000 ఎకరాలు ఉండగా 1,80,00,000 ఎకరాలు 22Aలో ఉంది అధ్యక్ష. తప్పకుండా దీన్ని మనం పరిష్కరించాలి అని చెప్పేసి లక్ష్యంతో ఒక స్పెషల్ డ్రైవ్ కూడా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మేము ఒక 12 రికమెండేషన్స్ చేసాం అధ్యక్ష, మా అధికారులు చేశారు అధ్యక్ష. ఇది తప్పకుండా అందరూ కూడా ఆమోదిస్తే రాబోయే రోజులు అందరితో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి దీన్ని కూడా మేము కేబినెట్ ద్వారా కూడా చేయాలని చెప్తా ఉన్నాం అధ్యక్ష. 22A భూముల జాబితాకు సంబంధించి కీలక ప్రతిపాదనలు అధ్యక్ష. జాబితాలో మార్పులు చేసే అధికారం చేర్చడం, సవరించడం, తొలగించడం. భూమి రకాన్ని బట్టి ఈ క్రింద అధికారాలను అధికారికంగా ఉంటుంది. రెవెన్యూ భూములు ప్రభుత్వ భూమి అని ఉంటే జాయింట్ కలెక్టర్, మిగిలిన రకాల భూములు RDO బాధ్యత వహిస్తారు. అలాగే అధ్యక్ష దేవాదాయ మరియు వక్ఫ్ భూములకు జిల్లా కలెక్టర్ అధ్యక్ష. గ్రామ కంఠం భూములకు స్వామిత్వం అయితే తహసీల్దార్ అధ్యక్ష. పట్టణ ప్రాంత భూములకు జాయింట్ కలెక్టర్ అధ్యక్ష. అలాగే అప్పీల్ చేసేది జాయింట్ కలెక్టర్ దగ్గర, సమీక్ష చేసే ప్రభుత్వం. అంటే ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తే ఒక కామన్ మ్యాన్కి కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఉంటుంది, వారికి కావాలన్న సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పేసి మేము ఈ కార్యక్రమాలు